గంగా సముద్రం ప్రజలందరికీ నమస్కారం. నా పేరు శ్రీరామ్ సుజాత. నేను గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. గ్రామంలోనున్న సమస్యలన్నిటినీ కానీ గుడి కానీ రోడ్లు లేని వాళ్ళకి పింఛన్లను, రేషన్ కార్డు లేని వారికి రేషన్ పెట్టియడంలో కానీ సర్పంచ్గా గెలిపిస్తే ఖచ్చితంగా ఈ పనులన్నీ చేసి వేస్తానని హామీ ఇస్తున్నాను. కత్తెర గుర్తు, నన్ను భారీ మెజారిటీతో గెలిపించండి. శ్మశాన వాటిక కానీ గ్రామ అభివృద్ధికి కానీ పనులు చేస్తానని హామీ ఇస్తున్నా. గంగా సముద్ర గ్రామ ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేను 8వ వార్డు మెంబర్గా, ఉప సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. అలాగే మా యొక్క సతీమణి శ్రీరామ్ సుజాత గారిని గంగా సముద్ర గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీరు మమ్మల్ని ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపిస్తే, ముఖ్యంగా నా మొదటి ప్రాధాన్యత పెన్షన్లు. ఎందుకంటే బిడ్డల పెన్షన్ కానీ, వితంతు పెన్షన్ కానీ, వృద్ధాప్య పెన్షన్ కానీ చాలామంది ఇంకా లేని వారు చాలామంది ఉన్నారు. వారందరికీ ఖచ్చితంగా నేను ఈ హామీని నా మొదటి ప్రాధాన్యతగా నెరవేరుస్తానని నేను హామీ ఇస్తున్నాను. అలాగే రేషన్ కార్డు రహిత, పెన్షన్ రహిత గ్రామంగా, అంటే ప్రతి కుటుంబంలో రేషన్ కార్డు ఉండాలి, ప్రతి కుటుంబానికి పెన్షన్ ఉండాలి. ఇది నా యొక్క మొదటి ప్రాధాన్యతగా భావించి ఖచ్చితంగా నా యొక్క హామీని నెరవేరుస్తానని, మీరు ఆశీర్వదిస్తామో ఖచ్చితంగా నెరవేరుస్తానని మీకు హామీ ఇస్తున్నాను. దాంతోపాటు గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఆలయాల అభివృద్ధి, బడి అభివృద్ధి, శ్మశాన వాటిక అభివృద్ధి. శ్మశాన వాటిక దగ్గర చాలా సమస్యలు. అక్కడ రేకులు లేచిపోవడం, నల్లలు లేకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఖచ్చితంగా వాటిని నెరవేరుస్తానని హామీ ఇస్తూ, బస్టాండ్ దగ్గర బస్టాండ్ లేకపోవడం వల్ల రోడ్డు పైన నిలబడే పరిస్థితి ఉంది. కాబట్టి బస్టాండ్ కూడా నిర్మాణం చేస్తానని హామీ ఇస్తున్నాను. దాంతోపాటు కాలనీలలో ఇందిరమ్మ కాలనీ, ఆ పక్క కాలనీ మరియు స్కూల్ వెనుక కాలనీ రోడ్లు లేవు, డ్రైనేజీ లేదు, సీసీ లేదు. వాటిని కూడా నెరవేరుస్తానని, ఐమాక్స్ లైట్ ఇంచుమించు ఒక 4-5 ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేస్తానని నేను హామీ ఇస్తున్నాను. ఇంతేకాకుండా ప్రభుత్వంతో నాకున్న సంబంధాలు, అధికారులతో నాకున్న పరిచయాలు కొట్లాడి తీసుకొస్తా. ఇదివరకు చేసిన అనుభవం ఉంది. నన్ను గెలిపిస్తే ఇంతకు ఎక్కువ చేస్తానని ప్రజలందరికీ అందుబాటులో ఉండి, ప్రజలందరికీ నిరంతరం తోడుగా ఉండి సేవ చేసే భాగ్యం నాకు కల్పించాలని నేను కోరుకుంటున్నాను. గంగా సముద్ర గ్రామంలో ఇవి చెప్పిన సమస్యలే కాకుండా చెప్పని సమస్యలు కూడా చాలా ఉన్నాయి. వాటిని కూడా నెరవేర్చాలని హామీ ఇస్తున్నాను. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్ వ్యవస్థ, అవి ఖచ్చితంగా నేను నెరవేరుస్తానని హామీ ఇస్తున్నాను. నన్ను భారీ మెజారిటీతో గెలిపించి 8వ వార్డు మెంబర్గా నన్ను గ్యాస్ పై గుర్తుకు ఓటు వేసి, అలాగే మా సతీమణి గారిని కత్తెర గుర్తుకు ఓటు వేసి సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే, మీ అందరి ఆశీర్వాదంతో, మీ ఆశీర్వాద బలంతో ప్రతి ఒక్క పనిని దిగ్విజయంగా పూర్తి చేసి నన్ను గెలిపించినందుకు మీరు గర్వపడేలా, మైపాల్ శ్రీరామ్ సుజాత మైపాల్ గారిని గెలిపించినందుకు చాలా మంచి పనులు చేస్తున్నారని చెప్పేసి గర్వపడేలా ఈ 5 సంవత్సరాల కాలంలో మీ అందరూ ఆశీర్వాదంతో గెలిచిన తర్వాత మంచి నిర్ణయం అని నేను చేసేలా చేస్తానని
మీకు హామీ ఇస్తున్నాను. ఖచ్చితంగా గెలిపించాలని, కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని గ్రామ ప్రజలందరికీ మరొకసారి వేడుకుంటున్నాను. Thanks for watching. Like, share and subscribe.